హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు 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 వందనాలు. ఉన్నతుడా, అత్యున్నతుడా, మహోన్నతుడా, మహోపకారినికు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో అయ్యా నీ వందనాలు. మా పట్ల, మా కుటుంబాల పట్ల మీరు చూపుతూ ఉన్న నీ ఉన్నతమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా నీ వందనాలు, అయ్యా నీకు స్తోత్రాలు. నీ సజీవమైన రెక్కల చాటున ప్రభువా మా కుటుంబం అంతటిని ప్రభువా, మమ్మందరినీ క్షేమముగా మీరు నిలిపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దైవమా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని ఈ సంవత్సరంలో మీరు మాకు వాగ్దానం ఇచ్చారు ప్రభువా. నిజమే తండ్రి, ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రావబట్టే ప్రభువా ఈ దినాన్న మేము ఇలా ఉన్నాం తండ్రి. ఈ క్షణాన్న ఇంకా మేము ఊపిరి పీల్చుకోగలుగుతూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప గొప్పది ప్రభువా, నీ సన్నిధి గొప్పది ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్భుతమైన వాడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దైవమా నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రాముఖ్యంగా ఈ దినాలలో ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు. మా జీవితాలలో మీరు చూపిన కృపకు పాత్రులముగా ప్రభువా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఇంకా సజీవులముగా మీరు నిలవబెట్టారంటే ప్రభువా అయ్యా నీకు వందనాలు. అయ్యా చెరలో ఉన్న అనేక మంది కొరకు, అనేక ఆత్మల కొరకు ప్రార్థించే వరముగా, భారము కలిగిన సన్నిధిలో మొర్రపెట్టే వరముగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దైవమనికి స్తోత్రాలు. అనేక వారాలుగా, అనేక దినాలుగా నీ సన్నిధిలో మొర్రపెట్టాం ప్రభువా. విశ్రాంతి దినాన్న నీ సన్నిధిలో ప్రార్థించుకున్నటకు ద్వారాలు తెరవమని అనేక దినాలుగా నీ సన్నిధిలో మొర్రపెట్టాం ప్రభువా. ఆ ప్రార్థన ఆలకించవు ప్రభువా. మీరు ప్రార్థన ఆలకించరని నమ్ముతూ ఉన్నాం. జవాబు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. నిజమే ప్రభువా, భూమి ఆకాశములు గతించిపోయినా నీ వాగ్దానాలు మాత్రం ఎంత మాత్రము గతించిపోవు ప్రభువా. అనేక దినాలుగా మా జీవితాలలో మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రభువా ఈ దినాల్లో నెరవేర్చుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దైవమా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి ఆరాధనలో ప్రభువా అనేక మందిని సన్నిధికి నడిపించుకున్నారు అయ్యా, బలంగా మాట్లాడారు ప్రభువా. పరిశుద్ధాత్మ దైవమనికి స్తోత్రాలు. అయ్యా ఇంకను జరగవలసిన ఈ ఆరాధనలన్నిటిలో ప్రభువా నీ ఆత్మ అభిషేకంతో మా మధ్యకు దిగిరండి. నీ ప్రసన్నతతో మా మధ్య కదలాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దైవమనికి స్తోత్రాలు. ఇంకను ఈ కృపను అనేక మందికి అనుగ్రహించండి. ఆత్ముడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా లైవ్లో పాల్పంచుకుంటున్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారిని కూడా నీ కృపతో నింపండి అయ్యా. నీకు స్తోత్రాలు. మా దేశానికి మీరు ఇచ్చిన గొప్ప స్వస్థతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా ఇంకను పరిపూర్ణ స్వస్థత, పరిపూర్ణ విడుదల అయ్యా, పరిపూర్ణ ఆశీర్వాదం మా దేశంకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ అద్భుత కార్యం జరిగించండి. ప్రాముఖ్యంగా ఈ ఆరాధనలో కూడా ప్రభువా కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నీ ఆత్మశక్తితో మధ్యకు దిగిరండి ప్రభువా. ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి వ్యక్తితో మాట్లాడండి తండ్రి. నీ అద్భుత కార్యం జరిగించండి. నీ కృపలో నింపి నడిపించుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం మన పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రభు సన్నిధిలోనికి రావాలి అని మరి ఎంతమంది ఆశపడ్డారు, అలాగూ ప్రభు నడిపించినందుకై ఎంతమంది సంతోషంగా ఉన్నారో చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. సంతోషిస్తున్నానయ్యా. ఇలాగ నిలబడతానని నేను అనుకోలేదు, కానీ నీ మహాకృప చేత నన్ను, నా కుటుంబాన్ని సజీవంగా నిలవబెట్టావు స్వామి. సంతోషిస్తున్నాను నాయన. నీకు సంతోషకంగా నేను కూడా జీవిస్తాను ప్రభు అని ఎంతమంది అంటూ ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించేవారిగా మనం ఉండాలి, సంతోషపరిచేవారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే
అన్ని విషయాల్లోనూ మనం సంతోషించగలుగుతాం. ఆరాధించేదను ఆత్మతో సత్యముతో. ఈ పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. ఆరాధించేదను ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నా పూర్ణ ఆత్మతో, పరిశుద్ధుడా నిన్నే, నజరేయుడా నిన్నే. ఆరాధించేదను ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నా పూర్ణ ఆత్మతో, ఆరాధించేదను ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నా పూర్ణ ఆత్మతో, పరిశుద్ధుడా నిన్నే, నజరేయుడా నిన్నే, పరిశుద్ధుడా నిన్నే, నజరేయుడా నిన్నే. ఆరాధించేదను ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నా పూర్ణ ఆత్మతో, ఆరాధించేదను ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నా పూర్ణ ఆత్మతో, పరిశుద్ధుడా నిన్నే, నజరేయుడా నిన్నే. పాడదాం. పరిశుద్ధుడా నిన్నే, నజరేయుడా నిన్నే. నమ్మదగినవాడా నిన్నే స్తుతింతును, నాకు చాలినవాడా నిన్నే సేవింతును. నమ్మదగినవాడా నిన్నే స్తుతింతును, నాకు చాలినవాడా నిన్నే సేవింతును. నమ్మదగినవాడా నిన్నే స్తుతింతును, నాకు చాలినవాడా నిన్నే సేవింతును. ఆరాధించేదను ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నా పూర్ణ ఆత్మతో, ఆరాధించేదను ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నా పూర్ణ ఆత్మతో, పరిశుద్ధుడా నిన్నే, నజరేయుడా నిన్నే, పరిశుద్ధుడా నిన్నే, నజరేయుడా నిన్నే. సాటి లేనివాడా నిన్నే స్తుతింతును, దాటి వెళ్ళనివాడా నిన్నే సేవింతును. సాటి లేనివాడా నిన్నే స్తుతింతును, దాటి వెళ్ళనివాడా నిన్నే సేవింతును. సాటి లేనివాడా నిన్నే స్తుతింతును, దాటి వెళ్ళనివాడా నిన్నే సేవింతును.
చూపినవాడా నిన్నే స్తుతింతును, కాచి కాపాడినావే నిన్నే సేవింతును. కరుణ చూపినవాడా నిన్నే స్తుతింతును, కాచి కాపాడినావే నిన్నే సేవింతును. కరుణ చూపినవాడా నిన్నే స్తుతింతును, కాచి కాపాడినావే నిన్నే సేవింతును. ఆరాధించెదను ఆత్మతో సత్యముతో, ఆరాధించెదను నా పూర్ణాత్మతో, ఆరాధించెదను ఆత్మతో సత్యముతో, ఆరాధించెదను నా పూర్ణాత్మతో. పరిశుద్ధుడా నిన్నే, ఆ నజరేయుడా నిన్నే, పరిశుద్ధుడా నిన్నే, ఆ నజరేయుడా నిన్నే, పరిశుద్ధుడా నిన్నే, ఆ నజరేయుడా నిన్నే. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు, ఆయన నజరేయుడు. ఆరాధించాలి, సేవించాలి, ఘనపరచాలి, శక్తితో మనము నింపబడాలి. హల్లెలూయా. స్తోత్రం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు నాకు దయచేయవాడవు. పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన
చెందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధుడా అభిషిక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధుడా అభిషిక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. కొరకు పదిల పరిచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృదయని కొరకు పదిల పరిచితిని. దూర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. దూర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. ఆరాధుడా అభిషిక్తుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధుడా అభిషిక్తుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. సర్వోన్నతుడ వందనాలు నాయన. వందనాలు తండ్రి. నీ సన్నిధిని కూడిన నీ ప్రజలకై నీకు స్తోత్రం. నీవు తెరిచిన ద్వారాలకై నీకు స్తోత్రం. ఆశీర్వదించండి, అభిషేకించండి, శక్తితో నింపండి. సంపూర్ణంగా ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధిస్తూ కృపను క్షేమమును పొందుకుంటూ ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి నీలో సంపూర్ణతలోనికి రావడానికి కృప కలుగునుగా కానీ పలుకుతూ ఉన్నాం. ఈ సమయమందు ప్రభువా నీ వాక్యములో నుంచి మీరు మాట్లాడండి. మీ దాసుని మీరు బలపరుచుకోనండి. మీరు మాట్లాడండి. అద్భుతం జరుగునుగాక. యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ద లార్డ్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామండి. కొద్ది నిమిషాలు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 2021 సంవత్సరంలో 6 నెలలు దాటినాయి. చాలామంది ఈ 6వ నెల చూడకుండా కన్ను మూసిన వారు కొన్ని లక్షల మంది ఈ భూమి మీద ఉన్నారు. నిన్ను పుట్టించిన దేవుడు ఈ రోజు వరకు నిన్ను కాపాడుతున్న దేవుడు. ఆయన కాపాడబట్టి నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఈరోజు చూడగలిగారు. అది నీ శక్తి కాదు, నీ భక్తి కాదు, నీ జాగ్రత్త కాదు. తండ్రే ఆయన అరచేతుల్లో పెట్టుకొని నిన్ను మోసుకు వెళుతున్నాడు. అందుకే ప్రభువా నా ఇంటిని లెక్క చూచుకున్నప్పుడు దేనిని ఎవరిని నష్టపోకుండా కాపాడిన తండ్రి, నా 2 చేతులు జోడించి నీకు నమస్కరిస్తున్నా. నమస్కరిస్తావా? నమస్కరిస్తావా? ఆయన మేలులు తలంచుకొని నీ కళ్ళు మూసుకొని ఏది నీకు గుర్తు రాకూడదు, ఏది నీ జ్ఞాపకంలోకి రాకూడదు. కేవలం ప్రభువే నీ హృదయ ఆలోచనలోకి రావాలి. ప్రభువే నీ మనస్సులో ఉండాలి. వారంలో 7 రోజులు నీకోసం బ్రతుకుతున్నావు. అలా బ్రతుకుతున్నావంటే దేవుడు నీ ఊపిరి నీలో ఉంచబట్టే. కోట్లు ఖర్చు పెట్టి బ్రతకాలనుకున్నవారు, తమ ఆస్తంతా అమ్ముకొనైనా తమ వాళ్ళను బ్రతికించుకోవాలనుకున్న వాళ్ళు ఓడిపోయారు. కానీ నువ్వు బ్రతుకున్నావు. అది దేవుడి దయ. నీ భర్త, నీ పిల్లలు సజీవంగా ఉన్నారు. అది దేవుడి దయ. అందుకే ఈ గంట వేరే వేరే ఆలోచనలు రానివ్వద్దు. వేరే వేరే వాటి మీదకి నీ మనసు వెళ్ళనివ్వద్దు. నీ ఆత్మ దేవుని మీద నిమగ్నం అవ్వాలి. నీ ఆలోచన దేవుని మీద కేంద్రీకరించబడాలి. ప్రభువు మీద కేంద్రీకరించబడాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తావా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసి ఇదిగో నా స్తుతుల సింహాసనం,
నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం వేస్తావా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం నాలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం రెండు చేతులు అలా చూపించు అరచేతులు నీ వైపుకు తిప్పు అరచేతులు నీ వైపుకు తిప్పి ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఏ అపాయమునా గుడారము సమీపించనీయక yes mighty lord పాయమునా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో సింహాసనం రబాబాబా శాంతారాబా నివసింపజేసి నాదునా ఇదిగో సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో సింహాసనం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నీలో నివసింపచేశావు కృపామయుడా నీలో దాచుకున్నావు దేవా మమ్మల్ని నీలో భద్రపరుచుకున్నావు ప్రభా మమ్మల్ని నీలో హత్తుకున్నావు నాయన ఆపద తొలగిపోవు వరకు ఉగ్రత దాటిపోవు వరకు తండ్రి నీ అరచేతుల్లో మమ్మల్ని పెట్టుకున్నావు నీకు స్తోత్రం మా ధనము కాదు మా బలము కాదు మా ఘనత కాదు నీ కృప నీ కృప
నీ కృప, నీ కృప, నీ మంచితనం అయ్యా, అయ్యా, నీ ఎడల వ్యతిరేకులకు కూడా నువ్వు చూపించే మంచితనం, నీకు వారి జీవితాల్లో స్థానం ఇవ్వని వారి పట్ల కూడా నువ్వు చూపుతున్న మంచితనం, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా నీవు చూపుతున్న నీ మంచితనం, యథార్థంగా కన్నీటితో ప్రార్థించే వారి మీద అయ్యో నీ హృదయమును అయ్యా నీ వైపుకు తిప్పుకొనని వారి పట్ల కూడా నువ్వు చూపుతున్న కనికరం మేమైతే చూపలేం నాయన. ఎవరైనా చెడ్డవాళ్ళైతే, ఎవరైనా వ్యతిరేకంగా మా భావజాలానికి మా జీవిత విధానాన్ని అంగీకరించని వాళ్ళైతే మేము తట్టుకోలేము. కానీ నువ్వు అలా చేయలేదు. నువ్వు మమ్మల్ని భరించావు, నువ్వు మమ్మల్ని సహించావు. నీకు స్తోత్రం. ఇదే కృప ఈ నెలంతా మాకు ఉండాలయ్యా. చేతులు జోడించి అడుగుతున్నాం. ఈ నెలంతా మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా పిల్లల్ని కాచి కాపాడండి. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన విన్నపం ఏమిటంటే, దయచేసి 8 గంటలకు మీరు ప్రార్థనకి రండి. 8 గంటలకు మీరు ప్రార్థనకి రావాలి. పావు తక్కువ 8 గంటలకి మీరు ఇంటి దగ్గర బయలుదేరండి. 8 గంటలకి ఇక్కడికి రండి. 9:30కి మిమ్మల్ని నేను క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ప్రేయర్ అయ్యాక మరలా ఇదంతా కూడా శానిటైజ్ చేయాలా, అంటే శుభ్రం చేయాలా. ఇదంతా కూడా కెమికల్తో శుభ్రం చేసి ఫాగ్ పెట్టి ముందు కూర్చున్న వాళ్ళ చైర్స్ అన్నీ తీసి మరలా కొత్త చైర్స్ వేస్తాం ఇక్కడ. మీరు రావడం లేట్ అయితే ఇదేమి వచ్చి దండం పెట్టుకొని గెరగెర తిరిగి వెళ్ళిపోయే భక్తి కాదు ఇది. ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం నువ్వు వినాలి. ఆయన స్వరం నువ్వు విని ఆయన మార్గంలో నువ్వు నడవాలి. అది అందుకని ఏంటంటే దయచేసి 8 గంటలకే రండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయము దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంతగా హెచ్చుగా నా ఎడల చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి. సరే 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 చూడండి, దావీదు రాజు దేవుని ఆలయంలో ప్రవేశించాడట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం రాయించేటప్పుడు ప్రతి అక్షరం నీకు జ్ఞానం కలగడం కోసం రాయిస్తాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాసిన వాక్యంలో ప్రతి అక్షరం వెనుక ఒక భావం దేవునికి ఉంది. వినాలి అందరూ. దావీదు లోపల ప్రవేశించి అనొచ్చు కదా, రాజు అనే మాట ఎందుకు దేవుడు పెట్టించాడు అక్కడ. దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను అని రాస్తే పోయిందేమిటి? డిడ్ యు అండర్స్టాండ్? దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని అనొచ్చు కదా. దావీదు రాజు. దావీదు ఎవరు చెప్పండి? రాజు.
దావీదు రాజు, డేవిడ్ కింగ్. చూడండి, దెన్ వెంట్ కింగ్ డేవిడ్ ఇన్ అండ్ సాట్ బిఫోర్ ద లార్డ్ అండ్ హీ సెడ్, హూ యామ్ ఐ, ఓ లార్డ్ గాడ్, అండ్ వాట్ ఈజ్ మై హౌస్ దట్ దో హ్యాస్ బ్రాట్ మీ. దేవుని యొక్క సన్నిధిలోకి, దేవుని యొక్క పాదాల చెంతకి దావీదు రాజు వచ్చాడు. అసలు మొదట ఈ రాజు కాదు, హీజ్ ఎ షెపర్డ్, గొర్రెలు కాసుకునేవాడు. ఎవరు చెప్పండి? గొర్రెలు కాసుకునే ఒక గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి ఇప్పుడు రాజయ్యాడు మన సన్నివేశంలో. ఆయన రాజైనప్పటికీ కూడా దేవుడు అతనికి ఒక పదోన్నతి కలిగించినప్పటికీ, ఒక హైక్ పొజిషన్కి దేవుడు అతన్ని తీసుకు వెళ్ళినప్పటికీ, దావీదు రాజే, ఆయన రాజైనప్పటికీ దేవుని సన్నిధిలో ప్రవేశించి కూర్చుండి అని ఇక్కడ ఉంది, కానీ మూల గ్రంథం హిబ్రూ బైబిల్లో ఏమనుందంటే దేవుని సన్నిధిని సాష్టాంగపడి అనుంది. సాష్టాంగపడి అంటే ఎంతమందికి తెలుసు? సాష్టాంగపడడం ఎప్పుడైనా చూసారా? ఎస్, బోర్ల పడిపోయి సాష్టాంగపడిపోయాడు. కింగ్ మీన్స్ రాజు అంటే హీస్ నాట్ ఏ కామన్ మ్యాన్. ఆయన ఏమీ ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఒక నరేంద్ర మోడీ లాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక దేశానికి అధినేత, ఒక దేశాధినేత. ఆ దేశాధినేత దేవుని ఎదుట సాష్టాంగపడ్డాడట. దేవుడు ఇక్కడ ప్రశ్నేస్తున్నాడు, దావీదు రాజు నా సన్నిధికి వెతుక్కుంటూ వచ్చి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాడు. నీ సంగతి ఏంటి? నీ పరిస్థితి ఏమిటి? వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏమిటి? బ్రిటన్ దేశంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి విలియం కేరీ గారిని పిలిచారు. విలియం కేరీ మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ ఒక ఆఫీసర్ నిలబడి, భారతదేశంలో చెప్పులు తయారు చేసే విలియం కేరీ ఇప్పుడు మనతో మాట్లాడతాడు అని ఇంట్రడ్యూస్ చేశాడు, పరిచయం చేశాడు. విలియం కేరీ గారు మైక్ తీసుకున్నారు. చెప్పులు తయారు చేసుకునేవాడు. నిజంగా వాళ్ళ స్థితి ఎంత బ్యాక్వర్డ్లో ఉన్నా మనం అలా మాట్లాడతామా? అలా మాట్లాడితే వాళ్ళ మనసు ఏమవుతుంది? బాధపడుతుంది. అయితే విషయం ఏమిటంటే దావీదు రాజు గురించి నేను చెప్తూ ఈ సంగతి చెప్తున్నాను. విలియం కేరీ మైక్ పట్టుకొని, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ అందరికీ ఒక సంగతి చెప్తున్నాను. నన్ను పరిచయం చేసిన ఈ పరిచయకర్త నా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏమని చెప్పారు? నేను చెప్పులు తయారు చేసుకునేవాడిని అని చెప్పారు. కాదు, చెప్పులు తయారు చేసుకునే అంత గొప్పవాడిని కాదు. నేను ఒక పాత చెప్పులు, పాడైపోయిన చెప్పులు కుట్టుకునే రోడ్డు పక్కన ఉండే ఒక ఎన్నిక లేని వాణ్ణి అని విలియం కేరీ తను తాను పరిచయం చేసుకున్నాడు.
కానీ అప్పటికే విలియం కేరీ భారతదేశంలో 40 భాషల్లో బైబిల్ అనువదించాడు. అప్పటికే కొన్ని లక్షల మందికి దేవుని సువార్త అతను ప్రకటించాడు. కానీ దేవుడు ఆ కాలములో ప్రపంచములో దేవుని కొరకు బలముగా వాడబడుతున్న దైవజనులు, ఆ గొప్ప దైవజనుల్లో ఒక దైవజనుడిగా విలియం కేరీ గారిని ఆ రోజుల్లో పెట్టాడు. అంత స్థితిలో పెట్టిన ఆయన మాత్రం తగ్గించుకొని నాలాంటి పాత చెప్పులు కుట్టుకునేవాడికి ఒక దేశమునకు సువార్త ప్రకటించే ధన్యత ఇచ్చిన నా దేవునికి స్తోత్రం అని సాక్ష్యం చెప్పాడా? చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాజైన దావీదే దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధిలో ప్రవేశించి సాష్టాంగపడి ఆయన బ్రతికి ఉండడానికి, ఆయన ఒక ఉచ్చ స్థితిలో ఉన్నత స్థితిలో ఒక దేశానికి రాజుగా నిలబడటానికి, తన జీవితంలో తనను తరిమిన శత్రువులందరి నుండి తనను కాపాడిన ఆ ఉన్నతమైన దేవుని దర్శించుకొని, ఈ మధ్యకాలంలో కొంచెం వాక్యాలన్నీ పెట్టించాను కదా, నచ్చినాయి అందరికీ? ఎలా ఉన్నాయి వాక్యాలు? దేవునికి స్తోత్రం. నేను ఇలా వాకింగ్ చేస్తూ ఉంటానన్నమాట ఆలయంలో. చాలామంది అన్య ప్రజలు ఉదయమే వచ్చి దండం పెట్టుకొని వెళ్తున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. అంటే వాళ్ళని వేరేలా కాదు, ఇంత బొట్లు పెట్టుకున్న వాళ్ళు, ఇంకా ఈవెన్ చాలా అతిభక్తి, వాళ్ళ భక్తిలో అతిభక్తి చేసుకునేవాళ్ళు. ఇలా వాకింగ్ చేస్తుంటే మన ఒక కుర్రాడు లోపలికి వస్తుంటే, ఏమా ఎవరు నువ్వు అంటే, అయ్యా దండం పెట్టుకోవడానికి వెళ్తున్నానండి, డ్యూటీకి వెళ్తాను, ప్రతిరోజు వచ్చి ఇక్కడ ప్రభుకి దండం పెట్టుకొని వెళ్తాను. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త అన్యజనులు ఆయనకు నమస్కరిస్తున్నారా? మరి మరుసటి రోజు వచ్చేసరికి ఒక ఆయన వచ్చేస్తున్నాడు ఇలా గబగబా. ఏమిటి అంటే, నేను ఒకరోజు వచ్చి నాకు ఉద్యోగం రావాలని అనుకున్నానండి, యేసు ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, లోపలికి వెళ్ళి ఒక్కసారి ఆయనకి కృతజ్ఞత చెప్పుకొని వెళదాం అనుకుంటున్నాను, వెళ్ళొచ్చా? చూసారా ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. వెంటనే నా మనసులో ఒక ఆశ పుట్టింది, వాక్యాలు పెట్టించేయాలి. వెంటనే ఏదో ఒక మాట వాళ్ళ హృదయంలోకి వెళ్ళగలిగితే వాడు యేసును విశ్వసిస్తారు. ప్రతిరోజు ఎంతోమంది ప్రభువుని ఎరగని వాళ్ళండి ఒక పావు గంటన్నా వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని వెళుతున్నారు. ఈ దినాలు ఎలాగున్నాయంటే, తెలియని వారు తెలుసుకుంటున్నారు, తెలిసిన వారు గుడ్డివారిలా ఉంటున్నారు. తెలియని వారు తెలుసుకుంటున్నారు, తెలుసుకున్నవారు గుడ్డివారిలా ఉంటున్నారు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన ఎవరినైనా, ఆ గొప్ప దేవుని విశ్వసించిన ఎవరినైనా పెంట కుప్పల నుండి ప్రభు శ్రేష్టమైన స్థానంలో పెడతాడు, అందులో డౌట్ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దీని గురించి దావీదు చెప్పిన మాటే మీకు చూపిస్తాను. ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. పాడదాం. పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు, పాడదాం. నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము క్షమించి, నా పాపము క్షమించి, నా పాపము క్షమించి, మొదటి దిన వృత్తాంతం నన్ను నీలా మార్చుటకు. పాడండి.
కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో అవును కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి వాడనయ్యా ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దారనయా నాపై కృప చూపుటకు ఏ పాటి దారనయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదయేసయ్యా నేనొందిన ఈ కృపను ప్రకటింతును బ్రతుకంతా పాడదామామే నీ సాత్మను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదయేసయ్యా నేనొందిన ఈ కృపను ప్రకటింతును బ్రతుకంతా నే పొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై నీకు స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది హల్లెలూయా నీ ప్రేమను మరువలేనయ్యా ఎంతమంది మరవలేరు నీ సాక్షిగా బ్రతికెదయేసయ్యా నీ పొందిన ఈ కృపను ప్రకటింతును బ్రతుకంతా నే పొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై నీకు స్తోత్రము యేసయ్యా హల్లెలూయా ఎంతమందికి పాట ఇష్టం చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి లార్డ్ వీ కుడ్ నాట్ ఫర్గెట్ యువర్ లవ్ అండ్ కంఫర్ట్ హల్లెలూయా దో ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ ద డెత్ మరణాంధకారపు లోయలో నడిచిన నువ్వు నన్ను విడవలేదు విడిచిపెట్టాడా నన్ను విడవలేదన్న వాళ్ళు ప్రభుకి చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి ఇంక నేను చెయ్యెత్తమనకూడదు విడిచిపెట్టాడా అనగానే గట్టిగా స్తోత్రం రావాలి హల్లెలూయా హల్లెలూయా కొమ్ములు తీరిన కాకలు తీరిన డాక్టర్లే చేతులెత్తేసిన సందర్భాలు ఈ లోకంలో ఉన్నాయి ప్రభు కాపాడాడు దేవునికి స్తోత్రం మొదటి దిన వృత్తాంతములు చదవండి అమ్మా చదవండి సహోదరు 29:12 ఓకే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు
బలమును పరాక్రమమును నీ దానములే, హెచ్చించువాడవును అందరికీ బలమును ఇచ్చువాడవును నీవే. 14వ వచనం. ఈ ప్రకారం మనపూర్వకముగా సామర్థ్యము దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక చక్కటి మాట చెప్తున్నాడు. 12వ వచనం అందరూ చూసుకోండి. స్క్రీన్ ఎంతమందికి కనబడుతుంది? అందరికి కనబడుతుందా స్క్రీన్? ఆ పక్క వాళ్ళకి, నాగరాజు రైట్. అంటున్నాడు, ప్రభా, ఒక వ్యక్తికి ఐశ్వర్యం వచ్చిన, ఆనర్ ఘనత వచ్చిన, అది నీ వల్లే వస్తుంది. ఒక అధికారి దగ్గర నువ్వు పని చేస్తున్నప్పుడు ఆ అధికారి నీ పనితనాన్ని మెచ్చిన, నీకున్న టాలెంట్స్, నీకున్నటువంటి ఆ టాలెంట్స్ని వాళ్ళు ఇష్టపడ్డా, నాకు చాలా టాలెంట్ ఉంది, నేను చాలా నైపుణ్యత గల వ్యక్తిని అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నీ జేబులో ఉన్న ప్రతి రూపాయి, నువ్వు తింటున్న ఆహారం, నువ్వు ధరించుకున్న వస్త్రం, నువ్వు నివసిస్తున్న గృహం, నీ ఐశ్వర్యం, నీకొచ్చిన గొప్పతనం, ఆ ఘనత దేవుని వలన నీకు కలిగింది. ఎవరి వల్ల? నీవు సమస్తమును ఏలేవాడవు తండ్రి. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. యు ఆర్ ద రూలర్ ఆఫ్ నేషన్స్. బలమును ఇచ్చివాడవు నీవే. ఎవరిస్తారు బలము? పరాక్రమము ఇచ్చువాడవు కూడా నీవే. అవి నీ దానములు, నీ దానములు. ఎవరి దానం అది? చెప్పండి. దేవుని దానమే. నా రెక్కల కష్టం పాస్టర్ గారు. డూ యు నో హౌ మచ్ ఐ వర్క్ హార్డ్ టు బికమ్ టు దిస్ పొజిషన్? ఈ స్థితిలోకి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నేను ఎంత అధ్యయనం చేశానో తెలుసా? నేను ఎంత చదివానో తెలుసా? డే అండ్ నైట్ నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో తెలుసా? నో 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 నో. తండ్రి చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు చెప్తున్నాడు. ఆ బలము, ఆ పరాక్రమము దేవుడే నీకు ఇచ్చాడు. హెచ్చించువాడవును. ప్రైజ్ ది లార్డ్. దావీదు మర్చిపోలేదు వాట్ హీ వాజ్ ఇన్ ద పాస్ట్. గతములో తను ఏమై ఉన్నాడో, గతములో తన కుటుంబము పరిస్థితి ఏమిటో, గతంలో తన జీవితం ఏమిటో, గత కాలములో తన కుటుంబం ఎలాంటి ఎన్నికలేని కుటుంబము, వాళ్ళ పరిస్థితులు ఎలాగుండేవో, తను ఎలా గొర్రెలు కాచుకునేవాడో, వాళ్ళ అమ్మా నాన్న తనను పెంచడానికి ఎన్ని పాట్లు పడ్డారో, తన జీవితం ఏమిటో, తన గత కాలం అంతా అతను మర్చిపోలేదు. కాబట్టే అతను అంటున్నాడు, ఈనాటి నా స్థితి నా దేవుని వల్లే నాకు కలిగింది. అది తన హృదయములో ఎప్పటికీ మర్చిపోని వాడని, ఎప్పటికీ మర్చిపోని వాడిని దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు, హెచ్చిస్తూనే ఉంటాడు, హెచ్చిస్తూనే ఉంటాడు, హెచ్చిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తన గతాన్ని మర్చిపోని వాడిని. వాట్ ఐ వాజ్ ఇన్ ద ఫాస్ట్, బట్ మై లైఫ్ వాజ్ ఇన్ ద పాస్ట్. నా జీవితం ఏమిటి ఒకప్పుడు, నా కుటుంబం ఏమిటి, నేను ఎక్కడ నుండి వచ్చాను, నేను ఎక్కడ ఉన్నాను, ఈరోజు ఈ నా స్థితికి కారణం ఏమిటి, ఏంటి కారణం అనేది ప్రతి క్షణం ఎవరు గుర్తు కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. ఆమేన్, ఆమేన్. స్తోత్రం చెప్పండి. నా గతమంతా నాకు గుర్తుకొస్తూ ఉంటుంది ఎప్పుడు. ఐ డోంట్ ఫర్గెట్ మై పాస్ట్. ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ మై పాస్ట్.
నేను మర్చిపోలేను. ఒకప్పుడు నేనేమిటో, నా జీవితం ఏమిటో, నా పరిస్థితి ఏమిటో, నా కుటుంబం ఏమిటో, నేను, నా భార్య, నా బిడ్డలు ఎలా పెరిగామో, నా వివాహం అవ్వడానికి ముందు నీకు తెలుసా, మా ఇంట్లో మంచినీళ్ళు తాగే చెంబు, బాత్రూంలో ఉండే చెంబు ఒకటే ఉండేది. బాత్రూంలో చెంబుతో వాటర్ తాగుతారా మీరు ఎవరైనా? మా పరిస్థితి అది. నేను భోజనానికి వస్తే ఒక్కొక్కసారి మా అమ్మ మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాక ఒకవేళ ఇంట్లో బియ్యం లేకపోతే మా ఇంటి పక్కన మా ఇంటి గల ఆవిడ నరసమ్మ గారు గబగబా కంచం తీసుకెళ్ళి, నరసమ్మ గారు పిల్లోడు స్కూల్ నుంచి వచ్చాడు, కొంచెం అన్నం పెట్టండి, బియ్యం తెచ్చుకోగానే మీరు ఇచ్చిన అన్నం మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి గబగబా కంచం మా వంటింట్లోంచి వెళ్ళి వాళ్ళ వంటింట్లోకి వెళ్ళి కొంచెం అన్నం తీసుకొచ్చి నాకు పెట్టిన రోజులు నాకు తెలుసు. ఐ డోంట్ ఫర్గెట్. ఆకలి అంటే నాకు తెలుసు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం నా ప్రభువే. అందుకే నా జీవితకాలం అంతా నేను, నా ఇంటివారు ఆయన కోసమే బ్రతకాలి అని మేము తీర్మానం చేసుకున్నాం. హల్లెలూయా. ఈరోజు నేను బ్రతికున్నానంటే 5 రోజుల క్రితం నా పెద్ద కూతురికి వచ్చిన భయంకరమైన బలహీనత. తను వ్యాక్సినేట్ అయింది. వ్యాక్సినేట్ అయిన 2-3 రోజున 24 గంటల నొప్పి వచ్చింది. 24 గంటల నొప్పిలోనే మళ్ళీ కిడ్నీలో రాయి. పిల్ల చాలా యాతన అనుభవించింది. వ్యాక్సినేషన్ జరిగిన సమయంలో మందులు వాడకూడదు. ఎలాంటి పరిస్థితో, ఎలాంటి అలజడో, ఒకటే నా మోకాళ్ళకు పని చెప్పాను. పసిపిల్లాడిలాగా నా తండ్రి పాదాలు పట్టుకొని ఏడ్చాను. 18 ఏళ్ల వయసులో పసిపిల్లాడిలాగా ఎలా ప్రార్థన చేశానో, ఈరోజు నాకు 43 సంవత్సరాలు, ఎప్పటికీ నా తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి చిన్నపిల్లాడిలాగా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నా ప్రభు మందులు ఇవ్వని స్వస్థత. నిన్న మరలా అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్తే అసలు స్కానింగ్ కూడా చేయలేదు, హ్యాపీగా ఉంది, తీసుకెళ్ళిపోమని డాక్టర్ చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడతావో, నీ గతం ఏమిటో, నీ కుటుంబ పరిస్థితులు ఏమిటో, ఎక్కడి నుంచి నువ్వు ఇక్కడ దాకా వచ్చావో, ఏ స్థితిలో నుండి నువ్వు ఈ స్థితిలోకి వచ్చావో, ఆ స్థితిలో ఉండడానికి కారణం ఎవరో నీకు తెలిస్తే, నిజంగా దావీదు రాజు పెట్టవలసిన అవసరం లేదు కదా సిస్టర్, కానీ రాజు అని పరిశుద్ధాత్మ దేవుడు డినోట్ చేస్తున్నాడు. దావీదు రాజే వచ్చాడు నా సన్నిధికి, రాజే నా సన్నిధిలో నేల మీద కూర్చున్నాడు, రాజే నా సన్నిధిలో సాష్టాంగ పడిపోయాడు. నడమంత్రపు సిరి అన్నట్టుగా కొంతమందిని దేవుడు ఆశీర్వదించాక వాళ్ళ గతాన్ని మర్చిపోతారు, వాళ్ళ బ్రతుకు మర్చిపోతారు, వాళ్ళ పరిస్థితులు మర్చిపోతారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతారు, వాళ్ళను వాళ్ళే మర్చిపోతారు. కానీ బైబిల్ చెప్తుంది, ఆయన అహంకారులను తొలగించి దీనులను పైనెక్కిస్తాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అహంకారులను పక్కన పెడతాడు. ఎవరికైనా దేవుడు ఒక అవకాశం ఇస్తే బ్లెస్ చేయటానికి, ఆశీర్వదించడానికి, ఒక పొజిషన్లో ఒక వ్యక్తిని పెట్టిన తర్వాత, స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, వెదర్ హూ ఎవర్ మే బి ద పర్సన్, ఆ వ్యక్తి హృదయంలో నుండి ఆ మొదటి స్థితి ఉన్నటువంటి ఆ దీనత్వం, ఆ మొదటి స్థితిలో ఉన్నటువంటి దైవికమైన స్థితి ఒకవేళ కొంతకాలము తర్వాత అదృశ్యమైపోతే, నెబుకద్నెజర్ విషయంలో అలాగే అయింది. రాజుగా చేశాడు దేవుడు, ఘనత ఇచ్చాడు, గొప్పవాణ్ణి చేశాడు, అందలం ఎక్కించాడు. అందలం ఎక్కిన తర్వాత ఒకరోజు తన కోటలో ఉండి అంతా చూసుకొని కాలర్ ఎగరేశాడు మనోడు. ఇదంతా నాది,
ఇట్స్ మై ఫేమ్, ఇట్స్ మై హార్డ్ వర్క్, ఇది నా గొప్పతనం, ఇది నా సామర్థ్యం అనుకున్నాడు. వెంటనే అతనికి ఒక దర్శనం వచ్చింది. ప్రభువు మాట్లాడాడు, నెబుకద్నెజరు, నీ జీవితం ఎక్కడా, నేను ఎక్కడికి తీసుకొచ్చాను, కానీ నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు కానీ నన్ను హెచ్చించలేకపోయావు. నెబుకద్నెజరు, ఇదిగో నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేస్తున్నాను. నీ శత్రువులు వచ్చి కుక్కను తరిమినట్టు తరుముతారు, అడవిల్లోకి వెళ్ళిపోతావు, చాలా సంవత్సరాలు అడ్రస్ లేని బ్రతుకుతావు, జంతువుల్లో ఒక జంతువులా మారిపోతావు. ఫారెస్ట్లో యానిమల్స్, అడవిలో జంతువులు గడ్డి తిన్నట్టుగా గడ్డి తింటావు. జంతువులకు వచ్చినట్టుగా, ఒక ఎలుగుబంటికి వచ్చినట్టుగా నీ దేహమంతా వెంట్రుకలు వచ్చేస్తాయి. 2 కాళ్ళతో కాదు, నీ 2 చేతులు 2 కాళ్ళ అన్నట్టుగా జంతువు నడిచినట్టుగా నడుస్తావు. అలాంటి జీవితం నీకు వచ్చిన తర్వాత ఒక రోజున నీ మనసుకు తెలుస్తుంది, ఎంత తప్పు చేశాను. నేను ఉన్న దీన స్థితి నుంచి నన్ను ఒక రాచరికపు స్థానములో పెట్టిన నా దేవుడి కంటే నన్ను నేను హెచ్చించుకున్నాను అని నీకు ఎప్పుడైతే బుద్ధి వస్తుందో అప్పుడు మరలా తిరిగి నీ స్థానము నీకు ఇస్తాను అని దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడతాడు. ఎవరికైనా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ద లార్డ్. చేయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన ఒకనిని హెచ్చించును, ఒకనిని తగ్గించును. ఒకరిని గొప్పవాడు చేయాలన్నా, ఒకవేళ ఈరోజు నువ్వు ఒక గొప్ప పొజిషన్లో ఉన్నా, బికాజ్ ఆఫ్ హిమ్, బికాజ్ ఆఫ్ అవర్ గాడ్, మన దేవుని దయ వల్ల, మన దేవుని కృప వల్ల, మన దేవుని యొక్క కనికరం వల్ల ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. అవునంటారా కాదంటారా? స్తోత్రం చెప్పండి. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యములే. నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యములే. నీవు నా సొత్తన్నావు, కృపా క్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపా క్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. అవునయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, అవునయ్యా, నా దేవుడైనావు. నీవే లేకపోతే నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే
లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే. ఈనాటి నా స్థితి ఇలా చేయబడి చెప్పండి. నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యములే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే అవునయ్యా, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృప, నీదు కృపా భాగ్యములే. నీవు నా సొత్తన్నావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. నేనసలే లేనయ్యా. హల్లెలూయా. దావీదంటే దేవునికి అందుకే ఇష్టం. ఆమేన్. అందుకే ఇష్టం, అందుకే ఇష్టం. ప్రతిరోజు ఆఫ్టర్ అతను దేవుని యొక్క బిడ్డగా ఆ రాజ్య దర్బారులో రాజ్య కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత నేరుగా ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళిపోయేవాడంట. అసలు వీళ్ళకి అర్థం కాలేదు అసలు ఏమిటి అసలు ఆ రాజుగారు ఆ గదిలోకి ఎవరిని రానివ్వట్లేదు, ఆ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఈయన అనుకొని చాలా కాలం చూసి కొంతమంది ఏం చేశారంటే రాజుగారి యొక్క ఆ గది పైనున్న ఆ పెంకు భాగాలు కొంచెం ఆ పెంకులు తొలగించి చూస్తున్నారు. దర్బార్ అయిపోయింది, రాజుగారు నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. చూస్తున్నారు. రాజవస్త్రాలు తీశాడు, కిరీటం తీశాడు, బంగారు ఆభరణాలు తీశాడు. ఒకప్పుడు గొర్రెలు కాసుకునేటప్పుడు ఏ దుప్పటి భుజం మీద వేసుకునేవాడు, ఏ చినిగిపోయిన వస్త్రాలు వేసుకునేవాడు. ఆ వస్త్రాలు వేసుకొని ఆ కర్ర పట్టుకొని నిలువుటద్దం ముందుకెళ్ళి తన్ను తాను చూసుకొని, ప్రభువా, నా మొదటి దినాలు, నా పూర్వకాల సంవత్సరాలు నేను మర్చిపోలేనయ్యా, నేను మర్చిపోలేను. ఎంత తక్కువ వాడనయ్యా, ఈరోజు ఎంత స్థితి ఇచ్చావు, నన్ను ఈ స్థితిలో పెట్టిన వాడవు నీవే తండ్రి అని కన్నీరు కార్చి దేవునికి స్తోత్రం చెప్పేవాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇదే మర్మం. నీ జీవితం యొక్క గతకాలపు చరిత్ర నీకు జ్ఞాపకం వస్తే నీ ప్రస్తుత జీవితంలో ఆయన చూపిన కృప నువ్వు నిత్యము నీ బ్రతుకులో ఆయన ఎదుట దావీదు రాజు వలె నువ్వు తగ్గించుకోగలుగుతావు. యేసయ్యను అడిగితే చెప్తే ఐ లవ్ డేవిడ్ అనేస్తాడు ఆయన. ఐ లవ్ డేవిడ్, నేను దావీదును ప్రేమిస్తున్నాను. ఎందుకు? అతను ఆ గొర్రెలు కాసుకునేటప్పుడు నన్ను ఎలా ప్రేమించి నాకు ఎలా కృతజ్ఞత చూపాడో సింహాసనం ఎక్కించాను. కానీ అక్కడ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను వెతుకుతున్నాడు, నన్ను తన హృదయంలో పెట్టుకున్నాడు, నన్ను ఎప్పుడు మర్చిపోలేదు. నేను రాజునైపోయాను కదా, ఒకప్పుడు తిండి లేదు, ఇప్పుడు సమృద్ధిగా పంచభక్ష పరమాణాలతో భుజిస్తున్నాను. ఒకప్పుడు గొర్రెలు కాసుకున్న కడుపు నిండేది కాదు, ఈరోజు ఇంట్లో కూర్చుంటే తినే అంత సమృద్ధి నాకుంది. నాకేంటి, నేను ఎవ్వడి మాట వినాల్సిన అవసరం లేదు అన్న స్థితిలో దావీదు లేడు. ఆ స్థితికి వెళ్ళాక కూడా నన్ను వెతుకుతున్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళిన తరువాత కూడా, ఆ పొజిషన్లోకి వెళ్ళిన తరువాత కూడా అతనికి నా పట్ల ఉన్న ప్రేమలో, అతనికి నా పట్ల ఉన్న విశ్వాసములో, అతడు నన్ను వెంబడించే విధానములో, అతను నా మార్గములో నడిచే పరిస్థితుల్లో
ఎక్కడ తొలగిపోలేదు. ఒకరోజు యేసన్న గారిని జపాన్ దేశానికి మీటింగ్కి పిలిచారు. ఆయన బలిపీఠం మీద వాక్యం చెప్తున్నాడు. ఆ రోజు వాక్యం వినడానికి ఆ దేశాన్ని ప్రధానమంత్రి వస్తారు. సరైన వాక్యం అయిపోతూ ఉండగా ఆ దేశపు ప్రధానమంత్రి ఇలా వంగుని వస్తున్నాడు. ఇదేమిటి, ఇలా వంగుని వస్తున్నాడేమిటి? పాపం ఈ దేశపు ప్రధానమంత్రి ఏమన్నా గూనివాడా అనుకున్నాడు. ప్రార్థన అయ్యాక ఆయన నిటారుగా నిలబడ్డాడు. యేసన్న గారు అనుకున్నారంట, నా ప్రార్థన వల్ల ఈ గూనివాడైన ఈ దేశాధ్యక్షుడికి స్వస్థత వచ్చిందా అనిపించిందంట ఈయనకి. ఆయన ప్రేయర్ చేయించుకున్నాక, ఐఎమ్ వెరీ సారీ పాస్టర్ గారు, ఈరోజే ఈ ప్రపంచంలో కొన్ని దేశాలకు సంబంధించిన ఆ యొక్క మీటింగ్కి వెళ్ళి నేను ఈరోజు రావటంలో ఆలస్యమైంది, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పాడట. సరే చెప్పాయన వెళ్ళిపోయాక ఈయన మీటింగ్కి పిలిచిన ఆయన్ని, ఈయన పుట్టుకతో గూనోడా అని అడిగితే, గూనివాడు కాదండి, మేము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి వణుకుతూ ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన సభకు రావడం ఆలస్యమైంది, దేవునికి భయపడి నిటారుగా నిలబడి నాకేంటి నేను రాజును అన్నట్టు కాకుండా, నేను ఒక ఎన్నిక లేని వాడిని, లేటుగా వచ్చాను, మనుషులు చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక భయము కలిగి ఉన్నాడు. కాబట్టి అలాగూ వంగి భయముగా వచ్చి ఆయన సన్నిధిలో ఆయన నిలబడ్డాడు అని చెప్పాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా పిల్లలు ఏ సీక్రెట్ ఫార్ములా ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పరిటీ. దేవుడు మిమ్మల్ని ఘనపరచడానికి, గొప్ప చేయడానికి, ఆశీర్వదించడానికి, అభివృద్ధి చేయటానికి ఒకటే, ఆయన హెచ్చించే కొద్దీ నువ్వు ఆయన సన్నిధిలో ఒక తగ్గింపు కలిగి ఉండాలి. యేసయ్య ఏమన్నారు? మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. ఒకడు తనను తాను హెచ్చించుకున్నట్టయితే ఆ హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడు. ఒకడు తన్ను తాను తగ్గించుకుంటే ఆ తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ఎంతమందికి తెలిసి వాక్యం? తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హెచ్చించుకున్న వాళ్ళని తగ్గిస్తాడు. దావీదులో ఏముంది? తగ్గింపు ఉంది. ఒకరోజు ఎలిజబెత్ రాణి ప్రార్థన చేసుకోవటానికి ఆలయంలోకి వచ్చిందంట. అప్పటికే ఒక ముసలమ్మ గారు కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ఎలిజబెత్ రాణి గారు వచ్చి ఆమె పక్కనే ఉండి మోకరించి ప్రార్థన చేస్తుందంట. ఈ ముసలమ్మ గారు కళ్ళు తెరిచేసరికి రాణిగారు, అమ్మో, రాణిగారి పక్కన నేను కూర్చోకూడదు అని గబగబా వెళ్ళి ఇంకొక మూలన కూర్చుందంట. ఇంకొక మూలన కూర్చునేసరికి ప్రార్థన చేసుకుంది. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఎలిజబెత్ రాణి గారు పక్కన ఉందట. మళ్ళీ లేవబోయిందట. ఆమె చేయి పట్టుకుంది. అమ్మా, నేను దేశానికి రాణినే కానీ దేవుని ఎదుట ఆయనకు నువ్వెంతో నేను అంతే, హెచ్చు తగ్గులు మనం పెట్టుకున్నాం కానీ దేవునిలో లేవు, అలాగ పక్క నుండి ప్రార్థన చెయ్యి అని చెప్పిందట. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. And whosoever shall exalt himself shall be abased, and he that shall humble himself shall be exalted. ఎవరైతే తగ్గించుకుంటారో, తగ్గించుకోవడం అంటే ఏమిటి? కాస్ట్లీ కాస్ట్యూమ్ వేసుకోకపోవడమా? అబ్బేబే, నేను వెరీ చీప్ అండ్ బెస్ట్ వేసుకుంటానండి, పెద్ద కాస్ట్ పెట్టను, పెద్ద గోల్డ్ కూడా వేసుకోను. సుధామూర్తి తెలుసా మీకు? మన ఇండియాలో వాళ్ళు ఒక పెద్ద మల్టీ కంపెనీ,
సుధామూర్తి అనేటువంటి ఆమె జస్ట్ ఆమె ఒక కాటన్ శారీ, ఒక సన్నటి చైన్ చిన్నగా పెట్టుకున్నట్టుగా చెవులకి. కానీ వాళ్ళకి కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది. ఆమె కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది, ఆమె భర్త కొన్ని వేల కోట్లు సంపాదిస్తారు. కానీ వాళ్ళు చాలా క్వైట్ నార్మల్గా ఉంటారన్నమాట. కానీ ఒకటి చెప్తున్నా, నీ వస్త్రధారణ సాధారణంగా ఉన్నంత మాత్రాన అది నువ్వు తగ్గించుకోవటం కాదు. దేవుని ఎదుట తగ్గించుకోవడం కంటే అంటే ఏంటంటే, దేవుని ఉద్దేశముల కంటే నీ ఉద్దేశములు తక్కువగా ఉండాలి. నీ మాట పై మాటగా ఉండి దేవుని మాట క్రింది మాటగా ఎప్పుడూ ఉండకూడదు. ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరి మాట పైన ఉండాలి చెప్పండి? అదే తగ్గించుకోవడం. దేవునికి స్తోత్రం. నీకెన్నో అభిప్రాయాలు ఉండొచ్చు, నీకెన్నో ఆలోచనలు ఉండొచ్చు, నీకెన్నో తలంపులు ఉండొచ్చు, నీకెన్నో సొంత ఉద్దేశాలు ఉండొచ్చు. నీ ఆలోచనలు, నీ అభిప్రాయాలు, నీ ఉద్దేశాలు నీ దృష్టికి యథార్థం అవ్వచ్చు. ఒకవేళ అవి అప్లికబుల్ అవ్వచ్చు, అవి సమంజసం అవ్వచ్చు, అవి చాలా పర్ఫెక్ట్ అవ్వచ్చు. కానీ దేవుని వాక్యంలో నువ్వు చదివినప్పుడు తండ్రి ఏది చెప్తాడో అది విన్న వెంటనే నీ లోపల ఉన్న నీ సొంత ఆలోచనలన్నీ అదృశ్యమైపోయి దేవుని ఆలోచనలకు నీ జీవితాన్ని అప్పగించుకోవడమే దేవుని ఎదుట నువ్వు తగ్గించుకోవటం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ఎప్పుడైతే దేవుడు నీతో వాక్యం ద్వారా కానీ, దైవజనుల ద్వారా కానీ, ఎవరైనా ఆత్మీయుల ద్వారా కానీ నీతో హితబోధ చేసి దేవుడు వారిలోంచి నీతో మాట్లాడినప్పుడు, ఆ సమయంలో దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టలేని నీ సొంత అభిప్రాయంలో నువ్వు సాగావంటే నీలో హెచ్చింపు ఉంది అని అర్థం, నీలో గర్వం ఉంది అని అర్థం, నీలో అహంభావం ఉంది అని అర్థం. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట, సేవకులు చెప్పిన మాట, వాక్యం చెప్పిన మాట నువ్వు వినలేకపోతున్నావు, లక్ష్య పెట్టలేకపోతున్నావు. అలాంటి పరిస్థితి నీలో ఎప్పుడు రాకూడదు. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. If you have your own opinions in your heart, నీ హృదయంలో నీకు ఉండుగాక కొన్ని ఆలోచనలు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దైవ సేవకులు మాట్లాడుతున్నారు, భక్తి గల వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారంటే అందులో ఏదో సత్యం ఉంది అని ఆ దైవికమైన సత్యానికి నువ్వు అప్పగించుకుంటే, అలా అప్పగించుకున్న వాళ్ళను ఎప్పుడు కూడా దేవుడు హెచ్చిస్తాడే కానీ తక్కువ చేయడు. ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎవరు హెచ్చిస్తారు? ఎవరు? ఇప్పుడు దాకా హెచ్చించింది ఎవరు? కాపాడింది ఎవరు? బ్రతికించింది ఎవరు? పోషిస్తుంది ఎవరు? సజీవంగా ఉంచింది ఎవరు? ఆయనే. నువ్వు ఆయన కమిట్మెంట్లోంచి, ఆయన కమాండ్మెంట్స్లోంచి నువ్వు వేరైపోయి, ఒకవేళ పరిస్థితులు నీ కంట్రోల్లో ఉన్నంత వరకు, పరిస్థితులు నీ చేతుల్లో ఉన్నంత వరకు, నీ పరిస్థితులు నువ్వు చక్కబెట్టుకోగలిగినంత వరకు ఒకవేళ చక్కబెట్టుకుంటావు. కానీ నీ చెయ్యి దాటిపోయిన కొన్ని పరిస్థితులు నీ జీవితంలో వస్తే, నీ వల్ల కాని కొన్ని పరిస్థితులు నీ జీవితంలో వస్తే, అప్పుడు దేవుని దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వచ్చి దేవా నాకు సహాయం చేయమని అడగగలుగుతావు?
అప్పుడు ఆయన సహాయం చేస్తాడు, చెయ్యనివాడు కాదు. కానీ ఎప్పుడు కూడా నీ మీద నువ్వు ఆధారపడకుండా, నీ మనస్సు చెప్పినట్టుగా నువ్వు చెయ్యకుండా, దేవుని వాక్యం చెప్పినట్టుగా నువ్వు చెయ్యగలిగితే దేవుడు తప్పకుండా నీకు ఇచ్చిన కృపను స్థిరపరుస్తాడు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని స్థిరపరుస్తాడు. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో నుండి ఇంకా గొప్ప స్థితిలోకి ఆయన నిన్ను తీసుకొని వెళతాడు. అందుకే ఒకటే ప్రార్థన చేయి, ప్రభువా నేల మట్టుకు తగ్గించుకోవటం నాకు నేర్పించండి. నా ఆలోచనలు నీ ఆలోచనల్ని డామినేట్ చేయకూడదయ్యా. నా ఉద్దేశాలు నీ వాక్యాన్ని పక్కన పెట్టేటట్టు చేయకూడదు ప్రభువా. నీకు లోబడే జీవితం నాకు ఇవ్వండి. అలా లోబడినప్పుడు ఆయన అంటున్నాడు, సమస్త జనముల కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ చుట్టూ ఉన్న వారి కంటే దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థితిలో పెడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ఈ మాటతో మనం ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. దేన్ని పై వచనం చదువు, 7వ వచనం చదువు. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమును గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, అది నీకు ఘనతను. 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఏ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది వింటున్నారు? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ఒకసారి నేను చదువుతున్నాను, 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము. గట్టిగా పట్టుదలగా అన్నమాట. చాలాసార్లు నేను అన్య జనాంగంలోంచి దేవునిలోకి వచ్చాను. ప్రభులోకి వచ్చిన కొత్తలో ఎవరేం చెప్పినా నా వాక్యములో ఇలాగే ఉంది, నేను ఇలాగే చేస్తాను, నా దేవుడు ఇలాగే చెప్పాడు, నేను ఇలాగే చేస్తానని పట్టు కూర్చునేవాడిని. వీడు మొండోడు అనేవారు నన్ను. మొండివాడు వీడు, అసలు వీడు అలాంటి వాడు, వీడు మొండివాడు, వీడు అస్సలు ఎవడి మాట వినను. వాక్యం విషయంలో ఎవడి మాట వినే ప్రసక్తి లేదు అసలు నాకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములో నా దేవుని మహిమ నా మీద ఉండగా చెప్తున్నాను. ప్రభువుని ఎరిగిన రోజు ఈరోజు కూడా నేను మొదటి రోజు నుండి ఏ మాట విన్నాను ఆ మాటను పట్టుకున్నానంతే. ఊరు వాడ ఏకమైన నా కుటుంబం నన్ను ఏమనుకున్నా, నా రక్త సంబంధులు నన్ను ఏమనుకున్నా, ఎవరేమనుకొని దేవుడు చెప్పింది నేను చెయ్యాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నా మాటలు గట్టిగా పట్టుకో. హలో, కుమారులకే కాదు కుమార్తెలకు కూడా, నా కుమార్తె నా మాటలు గట్టిగా పట్టుకో. ఎంతమంది పట్టుకుంటారు ఏమో, హల్లెలూయా వినబడలా. నా ఆజ్ఞలు గైకొంటే నీవు బ్రతుకుతావు. నువ్వు బ్రతకడానికి ఏమిటి? 4 కోట్లు ఖర్చు పెట్టారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి. 4 కోట్లు ఏది కాపాడద్ది? చాలా విషయాల్లో దేవుని మాట కంటే మన మాట పైన ఉన్నప్పుడు ఎక్కడ ఒక దగ్గర ఇబ్బంది పడతాం. దేవుని మాట పైన పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఇబ్బంది కలిగినా దేవుని హస్తాల్లో మనం ఉన్నాం కాబట్టి 24 గంటల నొప్పి వచ్చిన ప్రణుతి, మరి సర్జరీ లేకుండా నా బిడ్డ ఈరోజు స్వస్థపరచబడిందంటే దేవుని కార్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట పైన పెట్టుకుందాం?
నా కుమారుడా, నా మాటలు గట్టిగా పట్టుకో. నా ఆజ్ఞలు గైకొంటేనే నువ్వు బ్రతుకుతావు. వేరే రకంగా బ్రతుకుతావనే గ్యారంటీ లేదు. వేరే రకంగా కీప్ మై కమాండ్మెంట్స్ అండ్ లీవ్, నా వాగ్దానాలు నా ఆజ్ఞల మార్గములో నడిస్తే నువ్వు బ్రతుకుతావు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. 6వ వచనం, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది. ఏ జ్ఞానము? ఈ లోక జ్ఞానమా? కాదు, వాక్య సంబంధమైన జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్. ఈ లోక జ్ఞానం ఎప్పుడూ వాక్య జ్ఞానానికి వ్యతిరేకంగానే ఉంటుంది. వ్యతిరేకంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా? వ్యతిరేకంగా. మనకే జ్ఞానం కావాలి? మాట్లాడండి. వాక్య సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది. దైవికమైన జ్ఞానములో దేవుని వాక్యాన్ని విని, బైబిల్ చదివి, సేవకులు చెప్పే మాటలు విని నీ జీవితాన్ని ఆ వాక్యంలో, ఆ మాటల్లో నువ్వు కట్టుకుంటే నువ్వు బ్రతుకుతావు. నీలో ఉన్న వాక్యం నిన్ను కాపాడుతుంది, నిన్ను హెచ్చిస్తుంది. వాక్యము ద్వారా నీకు కలిగే దీవెన నీకు దీర్ఘాయుష్ ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. తండ్రి, దావీదు వంటి తగ్గింపు నాకు ఇవ్వరా, నాకు ఇవ్వండి ప్రభా అన్న వాళ్ళు చేతులెత్తండి. దావీదుకి ఇచ్చిన తగ్గింపు నాకు కావాలి నాయనా. నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకోవాలి తండ్రి. నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకోవాలి. ప్రభా సహాయం చేయండి. ప్రభా సహాయం చేయండి. సహాయం చేయనాయనా, నాకు ఆ జ్ఞానమీ నాయనా అని అడగండి. నీకు లోబడే మనస్సు నాకు ఈ తండ్రి, నీకు లోబడే మనస్సు నాకు ఈ ప్రభా అని అడుగుదాం. నా మాటల కంటే నీ మాటలు పైన పెట్టుకోవాలయ్యా, పైన పెట్టుకోవాలి. రాజైన తరువాత కూడా దావీదు నీ మాటనే పైన పెట్టుకున్నాడు. నానా, నాకు అలాంటి శక్తిని నాయనా, నా ఇష్టం నెరవేర్చుకుంటున్నానేమో, నా ఇష్టం నెరవేర్చుకుంటున్నాను, నేను అనుకున్నదే జరగాలి అనుకుంటున్నానేమో ప్రభువా, నన్ను క్షమించు. నీ చిత్తమే జరగాలి, నువ్వు చెప్పిందే జరగాలి. నీ దాసుడనయ్యా, నీ దాసుడాలని ప్రభువా, నీ బిడ్డను ప్రభువా అన్నవారు చేతులెత్తండి. ఇప్పుడే దేవుని కృప మీ మీదకి వస్తుంది. ఇప్పుడే దేవుని కృప మీ మీదకి వస్తుంది. కలిమి కానీ, సంపద కానీ, ఘనత కానీ, ఐశ్వర్యం కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ, మేలులు కానీ ఏవి నిన్ను దేవునిలో బలహీనపరచకూడదు. పరిశుద్ధ తండ్రి, ఎవరైతే చేతులెత్తారో నాయనా, ఈరోజు నుండి హెచ్చింపు ఉండనివ్వన్నాలో, హెచ్చింపుకు చోటివ్వన్నాలో నన్ను నేను తగ్గించుకుంటాను, నీకు లోబడతానని ఎవరు చెయ్యెత్తారో ఇప్పుడే ఆ చెయ్యి పట్టుకున్నానా, ఇప్పుడే ఆ చెయ్యి పట్టుకోనానా, ఇప్పుడే హస్తం పట్టుకోనానా, హస్తం పట్టుకోనానా, హస్తం పట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కాచి కాపాడావు, ఇకను నీ కృపలో నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి ప్రభు, యేసు రక్తమే చేయి. యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఆయన బిడలమైన మనకందరికీ ప్రభువు కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.